అంటే ఈ బిజినెస్ కి దువ్వాడ గారు 3-4 కోట్లు ఎంతో ఇచ్చారు. ఆయన డబ్బులు ఇచ్చి ఈ బిజినెస్ కోసం శ్రీనివాస్ గారు ఎవరేమనుకున్నా నాకు అనవసరం. శ్రీనివాస్ గారు అన్ని ఆస్తులు వానికి రాసిచ్చేసి వచ్చేసారు. విత్ ఎంప్టీ హ్యాండ్స్ హీ కేమ్ అవుట్. అక్కడి నుంచి మా లైఫ్ని మళ్ళీ మేము ప్రారంభించుకున్నాం. దీనికోసం మా పేరెంట్స్ ఇచ్చిన ప్రాపర్టీస్ మాత్రమే నేను సేల్ చేసి బిజినెస్లో పెడుతున్నాను. అలానే నాది వేరు శ్రీనివాస్ గారు వేరని మాకు లేదు. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాం. మా ఇద్దరు తన దగ్గర ఎన్ని కోట్లున్నా నాకు ఇస్తారు. ప్రెసెంట్ లేవు, లాగేసుకున్నారు అందరూ. ఉంటే నాకు ఇస్తారు ఖచ్చితంగా. సో నా దగ్గర ఉన్న ప్రతిదీ అతనిదే. మా ఇద్దరి మధ్యలో నీది నాది అనే తేడా లేదు. అయినా మా ఇద్దరు ఇప్పుడు మొగుడు పల్లాలి. మా ఇద్దరు నాదైనా ఒకటి అతనిదైనా ఒకటి. ఎవరికి సంబంధం లేదు. ఎవరు డబ్బులు పెడితే మీకేంటి ప్రాబ్లం? మీ బిజినెస్ చేస్తున్నావా, మంచి ప్రొడక్ట్ అందిస్తున్నావా అనేది మీరు చూడండి. డబ్బు గురించి ఆయనకి దగ్గర అయ్యారని కూడా టాక్. అది ఫేక్ అదే చెప్తున్నాను కదా. మీరు కావాలంటే అన్ని మొత్తం డాక్యుమెంట్స్ అవన్నీ వెనక్కి తీసుకోండి. ఆస్తులన్నీ రాసిచ్చి తను చెప్తున్నా 0 బ్యాంక్ బ్యాలెన్స్ తో వచ్చారు నా దగ్గరికి. అందుకే నేను అంటున్నాను, మా బంధం మీరు ఎన్ని కామెంట్ చేసుకున్నా మాది 100% ప్యూర్ లవ్. ఎందుకంటే నేను అతని నుంచి ఏది ఆశించలేదు, ₹1 ఆశించలేదు. అతను పదవిలో లేరు, నేను పదవిని ఆశించడానికి. అతను డబ్బులు లేవు, డబ్బు ఆశించడానికి. ఏమి ఆశించుకున్నా 100% అతని మనసు, అతని వ్యక్తిత్వం, అతని హానెస్టీ, అతని హంబుల్నెస్ ఇవే చూసి నేను ఇష్టపడ్డాను. దాంతోనే ఇప్పుడు కలిసి ఉన్నాం. అతని దగ్గర ఏ ఆస్తులు లేవు, అన్ని బాణీకి ఇచ్చేసి వచ్చేసారు.